వెల్కమ్ టు రాజనీతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ సెంట్రల్ కోస్టల్ ఏరియా బాగా డెవలప్ అయిన ఏరియా అనే అపోహ చాలామందికి ఉంటుంది. కానీ అది వాస్తవం కాదు అని భిన్న రంగాల గణాంకాలు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మధ్య కోస్తా ప్రాంతం ముందున్న మాట వాస్తవమే, కానీ ప్రభుత్వాల ప్రాధాన్యతలు కానీ లేదా రకరకాల కారణాల మూలంగా మిగతా ప్రాంతాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం లేదా నిధుల పంపిణీలో అసమానతలు ఇలాంటి కారణాల మూలంగా ఆ ప్రాంతం క్రమంగా వెనకబడతా ఉంది. కోనసీమ కంటే కడపలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది అంటే దానికి ప్రభుత్వాలు ఇచ్చిన చేయూతే కారణం. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు చెప్పారు. అనంతపురం కియా వల్ల అనంతపూర్ మారిపోయింది, అలాగే హార్టికల్చర్ వల్ల రాయలసీమ మారిపోయిందని చెప్తా ఉన్నారు. మొన్న మధ్య ఆయన అన్నారు కోనసీమ కంటే కడపళ్ళ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని. అయితే రక్షిత మంచినీటికి సరఫరాకు సంబంధించి కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య చాలా ఎక్కువగా అసమానతలు కనిపిస్తున్నాయి. ఎల్నినో కారణంగా ఈసారి తీవ్ర వర్షాభావం ఉంటుందని, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచిస్తూ ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. యాక్షన్ ప్లాన్ తయారు చేయమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి ఎలా ఉంది అని పరిశీలిస్తే కేంద్ర జలశక్తి శాఖ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఈ జల్ జీవన్ మిషన్ పనుల గురించి, ఈ ప్రాజెక్టు పురోగతి గురించి పార్లమెంటుకు తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత నీరు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఈ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు చేపట్టారు. ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ కేంద్రం ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ పథకం అమల్లో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో కొన్ని జిల్లాలు 100% లక్ష్యాన్ని సాధించి ముందంజలో ఉంటే రాష్ట్ర రాజధాని అమరావతి పరిసర జిల్లాలు అట్టడుగున ఉన్నాయి. కేంద్రం పార్లమెంటుకు తెలియజేసిన నివేదిక ప్రకారం 2026 నాటికి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ కుటుంబాలు 95,53,000 ఉంటే అందులో కుళాయి నీరు అందుతున్న ఇళ్ళు 72,11,000 ఉన్నాయి. అంటే 75% ఇళ్ళకి తాగునీరు అందుతూ ఉంది. మొత్తం 26 జిల్లాల్లో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, కడప జిల్లా ఈ 4 జిల్లాలు 100% కనెక్షన్లు సాధించినాయి. 100% ఇళ్ళకి తాగునీటి కనెక్షన్లు ఉన్నాయి. అట్టడుగున ఉన్న జిల్లాలు పల్నాడు అట్టడుగున ఉంది. 37.6%తో ఆఖరి స్థానంలో పల్నాడు జిల్లా ఉంటే, పల్నాడు కంటే కొద్దిగా పైన 43%తో బాపట్ల జిల్లా ఉంది. దానికంటే కొంచెం ఎగువన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. ఇంటింటికి మంచినీటి కుళాయిల కనెక్షన్ల విషయంలో అందరూ ఎంతో ముందున్నాయనుకుంటున్న మధ్యాంధ్ర ప్రాంతంలో ఉన్న సిఆర్డిఏ పరిధిలో జిల్లాలే వెనకబడి ఉన్నాయి. ఉత్తమ ర్యాంక్ సాధించిన జిల్లాకు వెనకబడిన జిల్లాకు మధ్య 62% వ్యత్యాసం ఉండటం ఈ పథకం అమల్లో అసమానతను తేటతెల్లం చేస్తూ ఉంది. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు ఒక ప్రాంతం మీద చూపిస్తున్న నిర్లక్ష్యం అని చెప్పలేము. పైగా ఈ జిల్లాలు సముద్రానికి దగ్గరగా ఉండటం మూలంగా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉప్పగా ఉంటాయి. బోర్లు, బావుల్లో ఉప్పు నీటి మూలంగా అవి తాగటానికి పనికిరావు, కొన్ని చోట్ల వాడుకోవడానికి కూడా పనికిరావు, అంత ఉప్పులు వస్తాయి. రాష్ట్రంలోనే అతి తక్కువ పురోగతి నమోదైన 5 జిల్లాల్లో 4 జిల్లాలు ఈ అమరావతి పరిసరాల్లో ఉన్నాయి, రాజధాని అమరావతి పరిసరాల్లో ఉన్నాయి. సచివాలయం, అసెంబ్లీ, రాష్ట్రాన్ని పాలించే ప్రధాన యంత్రాంగం అంతా కూడా ఉండే ప్రాంతంలో, ఆ ప్రాంతానికి సమీప ప్రాంతాల్లో లక్షల కుటుంబాలు మంచినీటి కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన నివేదిక, నేను చెప్తున్న లెక్క కాదు. ఈ నివేదిక ప్రకారం ప్రాంతాల వారీగా రాయలసీమలో 90%, గోదావరి జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఈ 4-5 జిల్లాల్లో 83%, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 78%, రాజధాని ప్రాంతంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కేవలం 51% ఇళ్లకే మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విభజన చూస్తే రాజధాని బెల్ట్ మిగిలిన జిల్లాల కంటే వెనకబడి ఉంది. 2028 జూన్ నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2019 నుంచి ఇప్పటి వరకు మొత్తం 41,37,000 కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన కనెక్షన్లు 23,42,000 ఉన్నాయి. దీనికి మిగిలి ఉన్న సమయం ఇంకా 23 నెలలు, అంటే 2028 జూన్ నాటికి అనుకున్నారు కాబట్టి అప్పటికి ఇంకా మిగిలి ఉన్న సమయం 23 నెలలు. అంటే 23,42,000 కనెక్షన్లు 23 నెలలు, అంటే నెలకు 1,00,000 కనెక్షన్లు ఇవ్వాలి.
ఇప్పటి వరకు సగటున నెలకు 49,843 కనెక్షన్లు ఇచ్చారు. ఈ లెక్కన ఈ 23 నెలలు కాక ఇంకో 23 నెలలు సమయం పడుతుంది, లేదా పనులు రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకంలో ఒక్కో ప్రాంతం మధ్య పనుల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండటం నిధుల పంపిణీలో అసమానతను ఎత్తి చూపుతూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.